సాధారణంగా ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ప్రేమకు మనిషి కన్నా మనసు ముఖ్యం. ఇక ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా పెద్దలు చూసిన వివాహాల కంటే కూడా ప్రేమ పెళ్లిళ్లే ఎక్కువవుతున్నాయి. కొందరు యువత తమ స్కూల్, కాలేజీ టీచర్లతో కూడా ప్రేమలో పడుతూ ఉంటారు. ఇదంతా చాలా కామన్. కానీ కొందరు మాత్రం వెరైటీగా జంతువులతో ప్రేమలో పడుతూ ఉంటారు. ఇంకొందరు చెట్లతో, వస్తువులతో కూడా ప్రేమలో పడే వాళ్ళని చూస్తాం. కానీ తాజాగా ఇక్కడో యువకుడు రోబోతో ప్రేమలో పడినట్లు తెలిపాడు. అంతేకాకుండా త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. రాజస్థాన్లోని జైపూర్ జిల్లాకు చెందిన సూర్యప్రకాష్ కి చిన్నప్పటి నుంచి రోబోలంటే ఎంతో ఆసక్తి చూపించేవాడు. ఆ ఇంట్రెస్ట్ తోనే రోబోటిక్స్ చదివి ఎన్నో రోబోటిక్ ప్రాజెక్టులో పనిచేశాడు. రోబోటిక్స్ రంగంలో మంచి నైపుణ్యత కూడా సాధించాడు. అనేక రోబోలను కూడా తయారు చేశాడు. అయితే ఈ క్రమంలోనే గీగా అనే లేడీ రోబోను ప్రేమించాడు. అంతేకాదు దాన్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో మొదట షాక్ తిన్న కుమారుడి కోరిక మేరకు ఒప్పుకున్నారు. గీగా రోబోకు ఢిల్లీలో ప్రోగ్రామింగ్ చేయిస్తానని సూర్యప్రకాష్ చెప్పారు. ఆ గీగా రోబోను గాఢంగా ప్రేమించినట్లు, సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. ఇక గీగా 8 గంటలు పనిచేస్తుంది. అది అందరినీ హలో అంటూ పలకరిస్తోంది అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో కొందరు షాక్ కి గురవుతున్నారు.